తెలంగాణకు వాతావరణ శాఖ వెదర్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు రుతుపవన ద్రోణి ప్రస్తుతం బికనీర్, ఢిల్లీ, లక్నో, పాట్నా మీదుగా మణిపూర్ వైపు కొనసాగుతూ సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇక కర్ణాటక నుంచి కేరళ, తమిళనాడు మీదుగా కొమెరిన్ వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో కామారెడ్డి మండలంలో 18 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక కామారెడ్డి జిల్లా పిట్లం 12, వికారాబాద్ జిల్లా కొడంగల్లో 11.5, రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లో 11 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఇక వెదర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, రైట్ సింగరా ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ద్రోణి కారణం కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. నిన్న నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కూడా అటు నగరంలో కొన్ని ప్రాంతాల్లో, అటు జిల్లాలో ఆ మరికొన్ని ప్రాంతాల్లో కూడా విస్తారంగా కూడా వర్షాలు కురుస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా అటు ఉమ్మడి ఆదిలాబాద్ వైపుగా కొన్ని ప్రాంతాలకు ఇప్పుడే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ప్రధానంగా అటు ఆదిలాబాద్ జిల్లా, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో మాత్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ చేశారు. ఆ ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలను ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అటు తూర్పు తెలంగాణ వైపు కూడా దాదాపు హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఆ ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. అటు దక్షిణ తెలంగాణ వైపుగా చూసుకుంటే మహబూబ్ నగర్ గానీ, అటు జోగులాంబ, గద్వాల్ జిల్లాలో కూడా ఇప్పటికే భారీ వర్షాలు కూడా నమోదవుతాయి అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. నిన్నటి సమయం నుంచి కూడా ఆ జిల్లాలో కూడా ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి జిల్లా వాసులంతా కూడా అని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా సముద్ర మట్టం వద్ద ఉన్న ఆ రుతుపవన ద్రోణి ప్రస్తుతం బికనూర్, ఢిల్లీ, లక్నో, పాట్నా మీదుగా మణిపూర్ వైపు కొనసాగుతుంది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున కూడా కొనసాగుతుంది. దీనివల్ల కూడా ఉత్తర కర్ణాటక నుండి దక్షిణ కర్ణాటక, కేరళ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడింది. సో దీని కారణంగా కూడా అటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కూడా స్టోర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే ఈదురుగాలులు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు ఎక్కువగా వీచే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల కూడా ఎక్కువ ఆ చెట్ల కింద ఉండొద్దు అంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అరవింద్, వాతావరణ శాఖ అధికారులు తెలంగాణకు వెదర్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అయితే అటు ఎస్పెషల్లీ హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే మనకి మాన్ హోల్స్ ఓపెన్ లో ఉండడం కావచ్చు, నాలాలు పొంగిపోర్లే ప్రమాదం ఉంది కాబట్టి అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఏదైతే అదే గతంలో కూడా ఎప్పుడైనా కూడా హైదరాబాద్ కు భారీ వర్షణ సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పినా గానీ వాతావరణ అధికారులు తూతు మంత్రంగానే వివరిస్తారు. నిన్న కూడా అదే పరిస్థితి అయింది అనుకోవచ్చు. పూర్తిగా ఎక్కడ కూడా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయడం కానీ, ఆ సిల్క్ తీయకపోవడం కానీ, అక్కడ భారీ లోతట్టు ప్రాంతాల్లో నీరు చేయడం కానీ, ట్రాఫిక్ డైవర్షన్ లేకపోవడం కానీ, పోలీసులు గంటల తరబడి కూడా వాహనాలను ట్రాఫిక్ జామ్ లో ఉంచడం కానీ, అట్లా అనేకమైన సమస్యలు కూడా తలెత్తాయి. నిన్న కూడా సేమ్ ఇదే పరిస్థితి హైదరాబాద్ లో కూడా మళ్ళీ కనిపిస్తుంది. ఎక్కువ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయడం కానీ, లోతట్టు ప్రాంతాల్లో కూడా వాహనాలకు అనుమతి ఇవ్వడం కానీ, ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయకపోవడం కానీ, ఇలాంటి అనేక సమస్యలు కూడా ఉన్నాయి. కానీ ఈసారి కూడా తూతు మంత్రంగానే వివరించింది. అటు హైడ్రా పనితీరు కూడా పూర్తిగా విఫలమైపోయింది. అటు డిజాస్టర్ మేనేజ్మెంట్ పనితీరు కూడా పూర్తిగా విఫలమైపోయింది. ఓవరాల్ గా హైదరాబాద్ నగరంలో పడ్డ వర్షానికి మాత్రం
ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించలేకపోయిందంటూ కూడా ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. అరవింద్, ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే అంటే ఇప్పుడు సమ్మర్ లో చేయాల్సిన రోడ్డు మరమ్మతు పనులు కావచ్చు, నాలాల మరమ్మతుల పనులు కావచ్చు, అవన్నీ కూడా మాన్సూన్ కి షిఫ్ట్ అయ్యాయి. మాన్సూన్ లో ఆ పనులని ప్రారంభించారు, మరి అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ వర్షాలు 2-3 రోజులు కంటిన్యూగా పడినట్లయితే అంటే అక్కడ అట్లీస్ట్ సైన్ బోర్డ్స్ కానీ హెచ్చరిక బోర్డ్స్ కానీ ఏమైనా పెట్టారా అధికారులు? ఇలాంటి కూడా అట్లాంటి బోర్డ్స్ ఏం పెట్టలేదు. మరో విధంగా చూసుకుంటే ఎప్పుడైతే వాతావరణ శాఖ ఒక 2 రోజుల నుండి ప్రభుత్వానికి అటు ప్రజలకి చెప్తుందన్నట్టు, దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయి, భారీ వర్షాలు ఉంటాయి అంటూ కూడా చెప్తుంది. కానీ అటు అధికారులు ఒక్కటి కూడా పట్టించుకోకుండా నామమాత్రంగా వర్షం పడ్డప్పుడు చూద్దాంలే చేద్దాంలే అనే విధంగా కూడా వాళ్ళ వ్యవహార శైలి కూడా అదే విధంగా ఉంటుంది. కానీ భారీ వర్షాల నేపథ్యంలో కూడా హైదరాబాద్ మాత్రం గంటల తరబడి అతలాకుతలం అవుతుంది. ఒక దిక్కు ట్రాఫిక్ ఉంటుంది, మరొక వైపు హెవీగా ఫ్లో ఉంటుంది, వాటర్ ఫ్లో, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుతాయి. దీని కారణం కూడా అనేక మంది కూడా ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ అధికారులు వెంటనే ఇలాంటివి పట్టించుకొని ట్రాఫిక్ డైవర్షన్ చేసి ప్రజలందరికీ ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే సాయంత్రం సమయంలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలకు ఉద్యోగాలు అయిపోయిన తర్వాత భారీగా వస్తారు. సో ఆ ట్రాఫిక్ కూడా కట్టడి చేయాలి. ఈ వర్షానికి ఎక్కువ సమయం కూడా లైన్ లో నిల్చుంటారు, వాళ్ళని కూడా కట్టడి చేయాలంటే ముందస్తుగా అవగాహన కల్పించాలంటే కూడా వాళ్ళు అందరూ డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.